బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నేను రాజన్న పాలన అందిస్తా, రైతు రాజ్యాన్ని తెస్తా అని చెప్పి అనేక మాటలు చెప్పారు. అసలు రైతుల పరిస్థితి ఎలా ఉందంటావు ఇప్పుడు? ఇప్పుడు ఏం పరిస్థితులు ఒక్క రోడ్డు సరిలేదు. ఆ, పంటలేమో దిగుబడి రాట్లా. రాట్లా. పెట్టుబడులు అదిరిపోతున్నాయి. పెట్టుబడులు ఎదిరిపోతున్నాయి. మామూలుగా మందు కొనాలంటే 10 రూపాయలు తక్కువ లేదు, 1200. ఆ, ఏడు వచ్చేదేమో 1200 రూపాయలు ఉండవు. అవును. మరి డబుల్ చాకరీ. ఆ, మరి కూలి ఆ, కూలోడి రైట్ ఉంది ఇవాళ ఉమ్, వ్యవసాయం కన్నా. మరి దానికి తోడు వర్షాలు ఏమైనా పడితే ఖాళీయే. మరి ఎప్పుడు పడదు వాన. ఆ, కోతకు వచ్చేటప్పుడు కంకి మీద కరెక్ట్గా కోతకు పంట వచ్చేటప్పుడు చేతికి వచ్చే టైంలో. చేసుకొచ్చేటప్పుడు 3 సంవత్సరాలు చట్టా పడుతుంది. ఉమ్, మరి అప్పుడు డబుల్ ఖర్చు. నీరు కంటి తోలాలంటే ఎకరానికి 5-6 ఏళ్ళు అయిపోయింది. అవును. ఏది శాలలోంచి బయట తోలుతానికి అవును. ఇంత రోజులు నీళ్ళు పడ్డాయి. ఉమ్, మరి ఏంది పరిస్థితి? జొన్న వదిలిపెట్టేశారు. ఉమ్, జొన్న అసలు తెత్తానికి కుదరదుగా. అవును. మొక్కజొన్న కాదు ఎట్టగొట్ట కాసి తెచ్చుకున్నారు. ఉమ్, గిట్లా ఉమ్. ఏదో అటు ఇటు కాకుండా వేసుకుంటున్నారు. మరి జగన్ గారు నేను ఉన్నాను విన్నాను అన్నాడుగా, మరి ఆయన ఉన్నాడు. అన్నాడు వైఎస్ఆర్ గారు లాగా. వైఎస్ఆర్ లాగా చేస్తా అంటే ఆ, ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. మరి నమ్మాంగా బాబాయ్, నమ్మి ఓట్లేసారుగా అందరూ. వేశారు. ఆ, ఇదంతా పెట్టుబడి మీరు పెట్టిన పెట్టుబడికి డబ్బులైనా వస్తున్నాయా? ఒకడికి వస్తున్నాయి, ఒకడికి రావట్లా. ఒకళ్ళకి రావట్లా. ఒకడు దండకు పడుతున్నాడు, ఒకడు కొద్దిగా లాభపడుతున్నాడు. ఆ, అంతే. గతంలో ఇసుక ఎట్లుంది బాబాయ్ గతంలో? అసలు ఇసుకే వారం మామూలుగా లేదు. ఆ, మరి ఇటు పక్క నుంచి ఒక మొత్తం బళ్ళు. అసలు ఎత్తుకెళ్తున్నారా ఆ, రేవు మొత్తం. ఆ. మరి అన్ని టిప్పర్లే. మరి పేదోడు ఇల్లు ఎందుకని కట్టుకోలేకపోతున్నాడు అంటూ. పేదోడికి ఏం కడతాడు? టైప్ పన్నోడికి 1000 రూపాయలు, ఆ, సిమెంట్ కట్ట 400, ట్రాక్టర్ ఇసుకేమో 6,000, 6,000, 7,000. 40,000 ఆ, కడతారా? అసలు ఇల్లు కట్టాలంటే సామాన్య వాడు కట్టరా. ఇప్పుడు నువ్వు నీలాంటి వాడు కట్టగలవా? కట్టలేము. ఎందుకని? ప్లాస్టింగే చేపించుకోలేకపోతున్నాం మేము. ప్లాస్టింగ్ కూడా చేసుకోలేకపోతున్నావు. మరి నేను వస్తున్నా, నేను పేదల కోసం వస్తున్నా అన్నాడుగా మరి ఆయన. వాళ్ళే అదేంది చెప్పేది. ఆయన చేసేది ఇసుక సరే, ఇప్పుడు రైతు భరోసా పడుతుంది. మందు బాబాయ్, మందు పరిస్థితి ఏంటి? మందు ఎవరు నాకు తెలియదు. మందు ఎవరని నీకు తెలియదు. అసలు మందు నేను నువ్వు తాగవు. మరి నాకు నీకు తెలిసిన వాళ్ళు తాగుతున్నారా? అసలు మన వాళ్ళకి మనకు టచింగ్ ఉండదు. ఆ, రైతు అయితే బాగా ఇబ్బందులు ఉన్నాడు, రైతు ఇబ్బందులు పడుతున్నాడు అంటావు. అయితే ఇబ్బంది పడేవాడు పడుతున్నాడు, చేర్చుగా ఉండేవాడు ఉంటున్నాడు. రకరకాలుగా ఉన్నాయి. పెట్టిన పెట్టుబడికి డబ్బులు అయితే రావట్లా. కొంత వస్తుంది, కొంతమంది రాట్లా గిడసలా. కొంతమంది వేయకుండా కౌలు లేకుండా ఎట్లుందాంలే, ఒకప్పుడు కాదు ఒకప్పుడు వస్తాయిలే అని ఆరాటపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఖర్చులు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, బాగా పెరిగినాయి. కూర్చేంది దానికి తగ్గ ఆదాయం మాత్రం రావట్లా. తక్కువ వస్తుంది. అన్న దాదాపు 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను రాజన్న పాలన అందిస్తా, రైతు రాజ్యాన్ని తెస్తా అని చెప్పి అనేక రకాల మాటలు ఇచ్చాడు. కానీ ఈ రోజున కౌలు రైతులకు కానీ లేకపోతే నిజంగా రైతులకి అంత మేలు జరుగుతుందంటారా? అసలు పంట వేసిన తర్వాత పెట్టుబడులు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, దానికి తగ్గ ఆదాయం వస్తుందా అసలు? రావట్లేదన్న, అంతా రావట్లేదు. మొన్న తుఫానికి చాలా నష్టపోయాము. ఈ వేస్తామన్నాడు, ఇంతవరకు ఏం లేదు. కౌలు ఏదో ఏం లేదు, భరోసాలు ఏం రాలే. పంట నష్టం ఏమైనా వచ్చినాయి? పంట నష్టం కూడా ఏం రాలేదు. పంట నష్టం రాలేదు. మీరు కౌలు రైతులేనా? కౌలు రైతు. కౌలు రైతులందరికీ మేము అసలు ఎంతో మేలు చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క కౌలు రైతుకు కూడా నేను రైతు భరోసా వేస్తున్నానని చెప్తున్నాను. నేను 8 ఎకరాలు వేసాను. 8 ఎకరాలు మొత్తం పోయింది. ఇంతవరకు రూపాయి నష్టపరిహారం వచ్చిందేం లేదు. పోనీ వాళ్ళు వచ్చి రాసుకుని వెళ్ళారా ఏమన్నా? ఏం రాసుకొని వెళ్ళారు, వచ్చి రాశారు, ఇది రాశారు, ఇది వెళ్ళారు. అంతే అంతే తప్ప ఏం లేదు. ఏమన్నారంటే ఈ క్రాప్, జొన్నకి ఈ క్రాప్ చేస్తున్నాం అన్నారు, కానీ వరికి ఏం చేయలేదు. జొన్నకి ఈ క్రాప్ చేస్తున్నాము, జొన్నకు వస్తే నష్టపోతే అన్నారు. అంతేగాని ఇంత కష్టపడి పండించిన పంట చివరి నిమిషంలో ఎప్పుడు వర్షాలు పడితే ఎవరికి తెలియదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో రైతు నష్టపోతున్నాడు అన్నప్పుడు ఇదిగో నేను ఉన్నాను అని చెప్పి వచ్చి పలకరించిన నాయకుడు ఎవరు లేరు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఆర్కే గారు. ఇప్పుడు ఆయన పదవికి మొత్తం రాజీనామా చేసి పక్కన ఆయన పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఎవరన్నా నష్టపోయేది ఎవరు? ఆయన నమ్మి ఓటేసిన వాళ్ళు రైతులు నష్టపోతారు. ఎవరు పోతారు? మరి ఈసారి ఆలోచిస్తారా ఓటేసి? ఆలోచించాలన్నా. ఇప్పుడు ఆర్కే గారికి పోటీగా ఇక్కడ లోకేష్ గారు నిలబడుతున్నాడు. ఆయన పనికొస్తాడంటావా నాయకుడుగా? నాయకుడు అంటే వచ్చి జనాల్లో ఏదో చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. అదే ఆలోచిస్తారా ఈసారి? ఆలోచిస్తాం. ఓటేసేటప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందంటావా? ఏం జరగలేదనే చెబుతున్నాం. ఏం జరగట్లేదు. పోయినసారి ఎలా ఓట్లేసారంటావు? మరి ఎలా నమ్మకం మీద వేశారు. ఏం నమ్మారు? అంటే ఒక ఛాన్స్ రాజశేఖర రెడ్డి గారు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. అది ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారు బొమ్మే కనపడలే ఎక్కడ. కనపడలేదంటే మరి ఆయన పని చేసాడు. అది
సో నమ్మించి మోసం చేయడం. అంతేకా. ఆ? అసలు రాజధానే లేకుండా మనకు అసలు రాజధాని అంటూ లేకుండా చేయడం న్యాయమేనా అన్న? అసలు 3 రాజధానులు మనం కట్టగలమా? ఆ? అట్లేమనుకో మరి ఉన్నదాన్ని అట్లా ఒకటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. రైతులకైతే ఏం లేదు, ఏమి లేదు, ఉపయోగం అయితే లేదు. లేదు. సార్ ఈ రోజున కౌలు రైతుల్లో చాలామంది కూడా అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఒక ఎస్సీ సోదరులు వీళ్ళే కౌలు రైతులుగా వాళ్ళు అంటే పొలం తీసుకొని ఏదో కష్టపడి పనిచేసి ₹1 సంపాదిద్దాం అనుకునే పరిస్థితిలో ఉంటారు. నిజంగా కౌలు రైతులకు అసలు ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఇప్పుడు ఏం ఉపయోగం ఏం లేదండి. ఏ ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. నేను 15 ఎకరాలు పొలం వేసాను. ఈ గ్రాఫ్ అన్నారు వాళ్ళు, సొంత పొలాలు వాళ్ళు చేయించుకున్నారు కానీ మనకేం, వాళ్ళు చేయించుకున్నా కానీ మనకి ఇవ్వట్లా. వాళ్ళు మేము పెడతాము, మాకు డబ్బులు వస్తాయి, మేము ఇస్తాంలే అంటారు. వాళ్ళు ఇచ్చేది లేదు, మేము పుచ్చుకునేది లేదు, నష్టపోతున్నాం మేము. మరి ఇంత అంటే ఈ క్రాఫ్ పుస్తకాలు ఎవరు ఈ క్రాఫ్లు ఏదో చేస్తున్నాం అని చెప్పి పైకి మాత్రం అధికారులు వచ్చి ఏదో రాసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఇప్పుడు మీరు పెట్టే పెట్టుబడి కానీ లేకపోతే ఆ రోజున కూలీ రేట్లు కానీ ఇవన్నీ చూసుకుంటే మీరు పెట్టిన కనీసం పెట్టుబడి అయినా వస్తుందంటారా? పెట్టుబడి కూడా రావట్లేదండి, అప్పుల పాలు అయిపోతున్నాం. అది మరి నేను రైతు రాజ్యం తెస్తా అన్నాడు కదా జగనన్న గారు. ఆయన రైతు రాజ్యం తెచ్చింది లేదు, ఏమీ లేదు. మరి ఎలా నమ్మారంటారు? పోనీ ఏదో రాజశేఖర రెడ్డి మొహం చూసి వేసారు కానీ లేకపోతే ఓటు ఎందుకు వేస్తారండి? రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే ఆ రోజున ఆయన పక్షాన్ని తిరిగిన గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు అదేం లేదులేండి. రాజశేఖర రెడ్డి పుణ్యమా అంటే వేసారండి ఓటు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు అన్నట్టుగా వాళ్ళు లెక్కలు మాత్రం చెప్పుకుంటున్నారు, మేము కౌలు రైతులకు కూడా డబ్బులు వేస్తున్నామని చెప్తున్నారు. వేయలేదండి. పోయినాడు వేసారు కానీ ఏడేలా. ఒకసారి రాదు, ఒకసారి ఒకరికి వస్తే ఇంకోసారి రాదు మళ్ళీ. అంతే. మరి రానప్పుడు ఈ మాయ మాటలు చెప్పడం ఎందుకు, మోసం చేయడం ఎందుకు? ఖర్చులు పెరిగినాయి అన్న గతంతో పోలిస్తే. ఖర్చులు బాగా పెరిగినాయి. అసలు నేనేమి పెంచనన్నాడుగా చంద్రబాబు నాయుడు హయాంలో బాధుడు అన్నాడు. అవునా? అన్నారు. మరి ఈయన వచ్చాక ఏమైంది? ఇంకా బాగుతున్నారుగా. కరెంటు బిల్లులు వస్తున్నాయా? కరెంటు బిల్లులు వస్తున్నాయి, అన్ని బిల్లులు, వాటర్ బిల్లు అన్ని, ఇంటి పన్ను పెంచుతున్నారు, పంచాయతీ ఆఫీస్ పన్ను పెంచుతున్నారు, డబ్బాలు ఇస్తున్నారు, చెత్త బిల్లు అన్ని మన మీద మేమే భరాయిస్తున్నాం. చివరికి పంచాయతీకి వచ్చే నిధులు కూడా అంటే రోడ్లు మీ రోడ్లు చూసామన్నా వచ్చేటప్పుడు ఈ ఏమని కానీ లేకపోతే ముందర మీ ఏరియాలు అసలు ఏంటన్నా ఎలా ఉన్నాయి రోడ్లు గత 2-3 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉంటున్నాయండి. వాళ్ళు వేసింది లేదు, తీసింది లేదు. ఇక అట్లాగే ఇసుక లారీలు తోలుతున్నారు. ఒక్కొక్కటి బండి 60 టన్నులు 70 టన్నులు బళ్ళు తిరుగుతున్నాయి. ఆ 60-70 టన్నులు తిరిగే బళ్ళుకి ఈ రోడ్డు ఎక్కడ ఆగిద్ది? ఎప్పటి నుంచో గోతులు పడిపోయండి. వెళ్తుంటే మరి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి కదన్నా. ఆయన ఇచ్చిన స్థలాలు ఎక్కడ ఇల్లు పడలేదుగా. అసలు సామాన్యుడు కొనుక్కోగలడా ఇసుక? ఇప్పుడు కొనలేరు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎట్టుందన్న ఇసుక? అప్పుడు ఫ్రీ ఇసుక. ట్రాక్టర్ ఉంది, నేను తోలేను, ఫ్రీ ఇసుక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ట్రాక్టర్లు మొత్తం ఇంటికాడ పెట్టుకొని ముసుకేసుకొని కూర్చోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఆ మద్యం ఆ మందు ఏం తాగుతున్నారు అనేది కనీసం ఏం తెలుస్తుందని అంటే కష్టపడతారు, సాయంత్రానికి ఏదో ఒక చుక్క వేయాలనుకుంటారు. అసలు ఏ మందు తాగుతున్నారు తెలుస్తుందంటావా జనాలకి? అంత స్పిరిట్ అనేది. స్పిరిట్ చాలా మంది చచ్చిపోతున్నారు ఎక్కువ తాగితే ఉన్నట్లా. అంటే ఎవరు తాగమన్నాడు మిమ్మల్ని అంటున్నాడు ఆయన. ఇప్పుడు పూర్తిగా తీసేస్తాన్న వ్యక్తి తీసేయాలిగా. ఇంకోసారి ఆలోచిస్తారా అన్న? అంటే అంటున్నాడు ఆయన. లేదు, ఆలోచించకుండా ఎలా ఆలోచిస్తాం. పరిస్థితి అయితే బాగాల. కౌలు రైతుల పరిస్థితి అసలు బాగా. నెల రోజుల్లో వేస్తానన్నారండి డబ్బులు, నష్టపరిహారం, రైతు నష్టపరిహారం. నెల పోయి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమీ లేదు. ఎక్కడ ఒక్క లేవు. మేము పెట్టుబడి ఆడాడ అప్పులు తీసుకొచ్చి కడుతున్నాము. వాళ్ళు ఆయన ఏమన్నా నష్టపరిహారం ఇట్లా ఏదన్నా నష్టపరిహారం వస్తే కడుతున్నాము, లేకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు. అది పరిస్థితి. రైతు పరిస్థితి అది అట్లా ఉంది.